ఎవరైతే బాధితురాలు ఉందో ఆమెతోని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆవిడ కొంచెం బాధలోనే ఉందని చెప్పొచ్చు. మరి అసలు ఆమె ఏ విధంగా న్యాయం కోరుకుంటుంది మరి వారి భర్త నుంచి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండమ్మ, మీ పేరు? పల్లవి. పల్లవి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు పెళ్ళి కూడా? పెళ్ళై 8 ఇయర్స్ రన్నింగ్ ఇప్పుడు. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. అసలు ఏంది ఇదంతా? ఎప్పుడు తెలిసింది మీకు? ఎట్లా జరిగింది ఇదంతా? ఎట్లుండేది మీతో? మీ భర్త ఎట్లా ఉండేది? పెళ్ళైన కానుంచి ఇదే హరాస్మెంట్, ఎప్పుడు గొడవలు, ఆడపిల్లలని టార్చరు. మళ్ళీ ఇద్దరు ఆడపిల్లల తర్వాత పెళ్ళైన కానుంచి ఇదే టార్చర్. నాకు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందో, నీకు ఇంత తొందరగా ప్రెగ్నెన్సీ ఎందుకు కన్ఫర్మ్ అయింది, ఇది నా ప్రెగ్నెన్సీ కాదు, వేరే వాళ్ళకి వచ్చిన ప్రెగ్నెన్సీ, పెళ్ళిళ్ళనే కడుపుతోని వచ్చినామని అట్లా కూడా కొన్ని ప్రెగ్నెంట్లు కూడా హరాస్ చేసిండు. అయినా కానీ బేబీ పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకెక్కువైంది ఆడపిల్ల అని. ఆ తర్వాత మళ్ళీ ఇంకో బేబీ అయ్యేసరికి మళ్ళీ హరాస్మెంట్ ఇంకెక్కువ అయింది. ఆ తర్వాత కంటిన్యూ ఇదే హరాస్మెంట్. అది మన చేతిలో ఉండదని తెలీదా? మరి మీ భర్త ఒక న్యాయవాది అయి ఉండి మరి ఆడపిల్ల పుట్టిన బోపిల్ల అది మనకి తెలిసి రాదు కదా. అది ఆయనకు తెలియాలి, ఆయన చదువుకున్నాడు, ఆయనకు తెలియాలి. ఆయన వీళ్ళిద్దరు తర్వాత 4 అబార్షన్స్ చేయించాడు. చదువుకున్నాడా లేకపోతే డబ్బులు పెట్టి కొన్నాడా? ఇక అది తెలియదు. ఇక మనకు నా పెళ్ళప్పుడైతే లాయర్ అని చెప్పేసి మోసం చేసి పెళ్లి చేసుకుండు. పెళ్ళి అయినాక లాయర్ అయినని తెలుసు నాకు. అది నా పెళ్ళప్పుడైతే రోజు కాలేజ్ పోయేటోడు. మళ్ళీ ఇప్పుడు నా అంటే పెళ్లిలో లాయర్ అని చెప్పి అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా. మరి మీకు ఎప్పుడైతే తను లాయర్ కాదని తెలిసిందో మరి ఏంటి ఇట్లా అబద్ధం చెప్పి పెళ్లి చేసుకుని ఎప్పుడన్నా అడగడం జరిగింది? నేను అడగలేదు. మనస్పర్ధలు వచ్చాయి? నేను అడగలేదు, లైట్ తీసుకున్నా. ఎట్లయితే పెళ్ళి అయ్యింది, అయిపోయింది, చదువుకుంటుండు కదా, నేను కూడా లైట్ తీసుకున్నా. ఇద్దరు ఆడపిల్లల తర్వాత మళ్ళీ 4 అబార్షన్స్ అయిన తర్వాత 6 months బ్యాక్ గర్భసంచి వీక్ ఉందని చెప్పేసి మేడం వాళ్ళు సీరియస్ అయితే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిన వితిన్ 2 months పెళ్లి చేసుకున్నాడు నన్ను ఇక్కడ వదిలేసి. 4 months అవుతుందంటే ఇప్పుడు నవంబర్లో పెళ్లి. ఇప్పుడు మీకు చెప్పకుండా 2 పెళ్లి చేసుకున్నారు. సిద్దిపేటకు చెందినటువంటి అమ్మాయిని. మరి 4 నెలలు అవుతుంది, దాదాపు 4 నెలల నుంచి ఇంటికి రావడం లేదా? లేదు, 4 months నుంచి అసలు వస్తూనే లేడు. 1000 సార్లు ఫోన్ చేసినా, 1,00,000 సార్లు ఫోన్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ చేస్తే ఇక బతలాడాలి, ఇక రా ఇంటికి బతలాడితే ఒక సంక్రాంతి పండుగ రోజు వచ్చిండు. అది బతలాడి 1000 సార్లు ఫోన్ చేస్తే రా అంటే వచ్చేయమనిలే. వచ్చిండు, ఒక 1 hour ఉన్నాడు, వెళ్ళిపోయాడు అంతే. మళ్ళీ పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్తే బతలాడితే వచ్చిండు, అది కూడా. మళ్ళీ తెల్లారు వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇంతవరకు మళ్ళీ ముఖం చూలే నేను. మళ్ళీ రెడ్ హ్యాండెడ్గా మొన్న 15 days బ్యాక్ సిద్దిపేటలో దొరికిరు నాకు. ఎట్లా మీకు ఎట్లా అనుమానం వచ్చింది? పెళ్లి చేసుకుని 4 నెలలు అవుతుంది అంటున్నారు, అప్పటి నుంచి రాని అనుమానం అసలు ఎట్లా కలిగింది మీకు? అనుమానం ఎట్లా వచ్చింది? అయితే ఓ రోజు పండుగ రోజు వచ్చినప్పుడు ఫోను తీసుకొచ్చి ఫ్రిడ్జ్ మీద పెట్టిన తర్వాత నేను ఎందుకో షాప్కి వెళ్ళిండు, థమ్స్అప్ తెచ్చుకుంటానే వెళ్ళిండు. అయితే నేను ఫోన్ తీసి ఎందుకో అప్పటికే 2 months అవుతుంది ఇంటికి రాక. ఎందుకు ఇట్లా చేస్తున్నాని ఫోన్ చెక్ చేసిన. నేను ఒక రికార్డు ఉంది, ఏమని ఉంది, వాళ్ళ అమ్మతో మాట్లాడి ఇంటికి వచ్చిండు. పోయిన వారా నాని అని ఆమె అడిగింది. పోయిన అమ్మాయి మా అత్త మాట్లాడుతుంది నాతోటి. అంటే బయట ఫోన్ మాట్లాడి ఇంట్లోకి వచ్చిండు ఆయన. అయితే ఫోన్ రికార్డులో పోయిన వారా నాని అంటే పోయిన అమ్మ అని ఈయన అన్నాడు. అంటే మరి ఏమైంది అంటే చిన్న కోడలు ఫోన్ చేసిందని అడిగిండు మా ఆయన మా అత్తని. అంటే చేసిందిరా, మాట్లాడినా అది అని మాట్లాడుకుంటూ 2-3 నిమిషాలు మాట్లాడుకో రికార్డ్ అయినప్పుడు మళ్ళీ స్పాట్లో వచ్చేసిండు. ఆ ఫోన్ ఆడబెట్టేసిన. ఈ పైకి వచ్చినాక ఎవరు చిన్న కోడలు ఎవరు అని అడిగిన. కథ మా ఫోన్ గుంజుకున్నాడు, బయట తీసుకున్నాడు, ఇక పోయిందంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఇక ఇంతవరకు ఆ రోజు ఉరికిందంటే మళ్ళీ ఇంతవరకు రాలేదు. ఎందుకు ఎవరు చిన్న కోడలు అని అడిగిన, జస్ట్ అడిగినందుకే భయపడి ఉరికిండు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 15 days అంటే కంటిన్యూగా వాళ్ళు సిద్దిపేటలో మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, చుట్టాలు ఉన్నారు. మా కారు అక్కడ కనిపిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. ఏంది మీరు 1 week ఒకసారి కారు కనిపిస్తుంది, 2 days 3 days ఇక్కడనే కనిపిస్తుంది అంటే మేము ఒక 15 days ఫాలో అయినాం. వీళ్ళు ఎమ్మడే మా వాళ్ళు అక్కడ అంతా ఫాలో అయ్యారు, ఎటు పోతురు ఏంది వస్తారు అంటే. ఒక 10 days బ్యాక్ రెడ్ హ్యాండెడ్గా సిద్దిపేటలో అమ్మాయి వాళ్ళ ఇంట్లోనే దొరికిరు. ఆ రోజు దొరికిరు. ఆ రోజు మళ్ళీ దొరికినప్పుడు అంటే ఊరు వాళ్ళు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు పట్టుకున్నారా లేకపోతే మీ చుట్టాలేనా? అసలు ఏమన్నారు ఆ రోజు? ఏమన్నారు, ఎంత దారుణం, అక్కడోళ్ళే కొట్టిరు వాళ్ళని. ఆ సిద్దిపేట ఏరియా సంబంధించిన వాళ్ళు 2 ఆడపిల్లలు కొట్టిరు. భర్తను కొట్టిరు, మా అత్తని మా మామని ముగ్గురు కొట్టిరు. ఇంత మోసం చేసిండు, 2 ఆడపిల్లలు ఉన్నాక నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటావని అక్కడ ఏరియా వాళ్ళే కొట్టిరు. కానీ నేను ఒక్క దెబ్బ కూడా కొట్టలే అతని. అయినా కానీ మళ్ళీ ఆ రోజు అంత గొడవ జరిగినాక నేను మళ్ళీ సిటీకి వచ్చిన. తమ్ముడు నేను పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తే అదే రోజు అమ్మాయి వాళ్ళ అన్నని వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళని ఒక 3 కార్లల్లో నన్ను అటాక్ చేయడానికి వచ్చారు. ఈడికి సిటీకి వచ్చి ఇక్కడికి వచ్చి కాలింగ్ బెల్స్ కొట్టడము, నైట్ 12:30కి టూలెట్ బోర్డు ఉంటే టూలెట్ బెడ్ తీసుకోవేయరు, మళ్ళీ రాళ్ళు ఇసిరేయడము. ఇదే కంటిన్యూగా ఒక 3-4 days భయపట్టించారు నన్ను. 3-4 days భయపట్టించారు. భయపట్టించిన తర్వాత నేను వదిలేసిన. తర్వాత ఇక మళ్ళీ
అట్లయినా పట్టించుకోలేను, సరేలే అని కొట్టిన తర్వాత అంటే మీ భర్త ఇదంతా ఒక సినిమా అనుకుంటున్నాడా, లేకపోతే సినిమాలో చేసే విధంగా కూడా అంటే ఇంటికి మనుషుల్ని వీలుపెట్టి బయట పెట్టియడము రాత్రిపూట వచ్చి సినిమాల్లో చూస్తుంటాం ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ కూడా రియల్ లైఫ్ లో అంటే స్కెచ్ వేసి ఉపయోగించడం మళ్ళీ జరిగింది. ఒక బాగానే చేస్తాడు. మళ్ళీ 2 months బ్యాక్ ఎప్పటి నుంచి నేను 4 months నుంచి ఫుల్ హెరాస్మెంట్ అయింది. ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతుందా, ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోతుందా అని చూస్తూనే ఉన్నాడు. అంటే harassment చేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానని plan వేశారు. 2 months బ్యాక్ ఒక 10 నుంచి 15 మందిని ఒక రౌడీ గాళ్ళని తీసుకొచ్చిండు. ఇంట్లోకి వెళ్ళిపోతావా, పోవా, ఒక పెట్రోల్ వస్తాము, అగ్గిపేట దేపో, నేను అప్పుడు మీరు ఇట్లా మరి ఇట్లా భయపెట్టిస్తున్నారని చెప్పేసి నేను PS లో కంప్లైంట్ ఇవ్వలే, పోలీస్ స్టేషన్ ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఇవ్వలే నేను ఏ పోనీ అట్లా కూడా లైట్ తీసుకున్నా. నేను పోనీ ఇట్లా ఎందుకు చేసిన, పోలీసులో కంప్లైంట్ ఇస్తే ఇంట్లోకి వెళ్ళగొడతాడేమో, నా ఇంట్లో ఉండి నువ్వు పోలీసులో మళ్ళీ మీకు ముప్పు తలపెట్టే అవకాశం ఉంటుంది, మీరు భయపడ్డారు. నా ఇంట్లో ఉండి నువ్వు నా మీద కేసు పెడతావేమో అని భయానికి నేను PS వాళ్ళకి కూడా కంప్లైంట్ ఇవ్వలే. ఉల్టా మళ్ళీ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు PSలో. ఏమని మమ్మీ కంప్లైంట్ నేను 10 మంది తీసుకొచ్చినాను. వాళ్ళు చేసుకుంటే రివర్స్ మీ మీద గేమ్ ఆడారు. గేమ్ ఆడారు. మరి ఇదంతా మీ కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మరి మీకు ఒక తమ్ముడు ఉన్నారన్నారు, మరి ఇట్లా చేస్తున్నారని చెప్పుకోలేదా? చెప్పిన ఈ మొన్న రీసెంట్గా నుంచి ఇట్లా జరుగుతుందని చెప్తే వాళ్ళు ఇప్పుడు నాతో ఉండబట్టి 1 month అవుతుంది. తమ్ముడు ఇట్లా జరుగుతున్నప్పటి నుంచి వాళ్ళు నాతోనే ఉంటుండు, ఎటు పోయినా నా కోసమే ఉంటుండు. వాళ్ళ భయానికి ఉంచుకోవాల్సి వస్తుంది వాడిని. అది మొత్తానికైతే నన్ను మళ్ళీ ఎవరెవరికో ఫోన్ చేసి 20 లక్షలు ఇస్తా, 30 లక్షలు ఇస్తా, దాన్ని లేపేయాలి, రాయలసీమలో మనుషులను పెట్టి లేపేయాలనేసి ప్లాన్ చేస్తుండట. మొత్తానికి నన్ను వదిలించుకోవాలని. ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు, మిమ్మల్ని అట్లా అది ఆయనకు తెలియాలి. మరి ఇప్పుడు నేను ఒక 2 months అంటే ఒక న్యాయవాది అన్ని క్రైమ్లకు కూడా దాడి తీసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. మళ్ళీ పిల్లలకు జ్వరం వచ్చిందని చెప్పేసి నేను ఆర్కెనార్కి వెళ్ళిన. మా ఆయన ఉన్నాడేమో, పిల్లలకు జ్వరం వచ్చింది హాస్పిటల్ చూపిద్దాం తెలిసి నాకు. పోయినప్పుడల్లా కొడుతున్నారు. ఇంట్లో నేను నీతో పాటు ఉంటా అంటే కొట్టుడే. ముగ్గురు కలిసి బట్టలు, అత్త, మామ, మా ఆయన, ముగ్గురు అక్కడ CC ఫోటోస్ మొత్తం రికార్డ్. మరి ఇంతగానం ఇంత సమస్య అవుతుంది, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, మరి ఇంత సమస్య ఎదుర్కొంటున్నప్పుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఇది జరుగుతుంది, నా పరిస్థితి ఇది, మరి నాకు న్యాయం చేయండి అని మీరు అడగలేదా? అడిగినా, వెళ్ళి నెక్స్ట్ డే కంప్లైంట్ ఇచ్చిన, నేను కూడా ఇచ్చిన. వాళ్ళు చూస్తుంటే పని కాదని ఏమనంటే వాళ్ళు ఫోన్ చేసి అడిగిర్రు, అది కరెక్ట్ కాదు సార్, అది ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ లేదు, ఏం లేదు, అంత పిచ్చోళ్ళు లేకున్నారని సార్ వాళ్ళు అడిగితే సార్ వాళ్ళ మీదనే హైకోర్టు నుంచి కేసు వేసిండు. సిఐ సార్, SI సార్ మీదనే, పోలీస్ వాళ్ళ మీదనే, SI సార్ మీద. వాళ్ళని ఎవరు అడగడానికి వస్తే వాళ్ళ మీద కేసు వేస్తారు. అది ఎవరు వచ్చినా వాళ్ళ ఎవరు సపోర్ట్ చేసినా, ఎవరితో మాట్లాడినా, ఎవరు చేస్తే వాళ్ళ కేసులు వేయడము, లేకపోతే FIR పెట్టడం, ఇవి రెండే చూస్తున్నాడు. ఎటు పెట్టి నేను వదిలించుకోవాలని చూస్తున్నాడు. ఒక 20 days బ్యాక్ ఇట్లనే జ్వరం వచ్చింది, అమ్మోళ్ళింటికి పోయిన 2 days. నేను పోయింది చూసి వచ్చి తాళాలని వలగొట్టి, ఇంట్లో కెమెరాస్ ఉన్నాయి, సెట్ ఆ కెమెరా ఎత్తుకపోయిండు, సిస్టమ్ ఎత్తుకపోయిండు, టీవీ ఎత్తుకపోయిండు, ఇంట్లో లాకర్ ఉండే, లాకర్లో బంగారం ఉండే, ఆ గోల్డ్ ఎత్తుకపోయిండు. బియ్యం నేను వాళ్ళ వీళ్ళని అడిగి నేను పైసలు తీసుకొని నేను కొనుక్కుంటే ఆ బియ్యం కానించి రేషన్ మొత్తం ఎత్తుకపోయిండు. ఇప్పుడు మీరు తినడానికి ఏం ఉంచకుండా అట్లా చేస్తున్నాడు. మొత్తం వెళ్ళిపోవాలి, ఇది మళ్ళీ రావద్దు అని ఇంత పెద్ద పెద్ద తాళాలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయింది. మళ్ళీ వచ్చి నెక్స్ట్ డే మొత్తం గేట్ కన్నా కూర్చుని. అంటే అన్ని రకాలుగా కూడా మిమ్మల్ని కట్టడి చేస్తే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారనే ఒక ఆలోచన చేశారు. మొత్తం నేను వెళ్ళిపోవాలని ఫుల్ పగడ్బంది ప్లాన్ చేస్తున్నాను. మేము పోలేదు. నేను ఎందుకు పోవాలి, పోతే తప్పులో పడతాను. నా ఇల్లు ఇది, నన్ను ఎవరు ఉంచుకుంటారు, మందిలో ఉంచుకుంటారా? ఉంచుకోరు. ఎన్ని రోజులైనా బతికినా సచ్చినా ఇక్కడే పడి ఉండాలని ఉంటే నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నేను పోలేదు. ఆఖరికి మొన్న పెళ్ళయిందని తెలిసింది. ఎప్పుడు తెలిసింది మీకు పెళ్ళయిందని? 10 days అవుతుంది. పెళ్ళయిందని తెలియగానే ఏం చేస్తారు మీరు? నేను ఉమెన్స్ PSకి సరూనగర్కి వెళ్తే విత్ ఫొటోస్, పెళ్లి ఫొటోస్తో సహా PSలో ఇచ్చిన. ఉన్నాయి వాటితో ఇచ్చిన. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి యాక్షన్ లేదు అసలు. కొంచెం పిలిపిస్తలేరు వాళ్ళని. అంటే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. డౌట్ అనిపిస్తుంది. మరి అదేనో మరి మేడం వాళ్ళు మరి నెగ్లెక్ట్ చేస్తున్నారో, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో నాకేం అర్థమవుతుంది. ఓకే, మీరు ఇప్పుడు పెళ్లి చేసుకున్న అమ్మాయి మిమ్మల్ని కలిసిందా? ఇప్పుడు మీకు తెలిసినప్పటి నుంచి ఒక్కసారి ఎదురయ్యారా, కలిసారా? మరి కలిసిన నేను రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు సిద్దిపేటలో దొరికినప్పుడే మాట్లాడిన. అదే నువ్వు చనిపోయినావని చెప్పారు నాకు, మీ పిల్లలు హాస్టల్లో ఉన్నారని చెప్పి నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి మాట్లాడింది. నువ్వు చనిపోయినావని చెప్పిర్రు, నువ్వు లేవని చెప్పిర్రు. నేను నాకు ఆ పిల్లకి 3వ పెళ్లి, మళ్ళీ పిల్లకి 3rd మ్యారేజ్. ఎవరైతే ఏంది లాయర్ జడ్జి అని చెప్పి మాయమాటలు చెప్పి కొన్ని పైసలు సెటిల్మెంట్ చేసుకున్నట్ట వాళ్ళు, ఏదో కొన్ని డబ్బులు ఇస్తామని అట్లా చెప్పాలి, ఒప్పుకోవాల్సి వచ్చింది. మరి అవి మళ్ళీ నిజమో అబద్ధమో నాకు తెలీదు. చెప్పడం అయితే అట్లా చెప్పారు అక్కడ వాళ్ళు.